జేపీలో టీడీపీ విధ్వంస పాలనకు అదుపు లేకుండా పోతోంది. తెలుగుదేశం నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతూ అరాచకం సృష్టిస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బట్టిప్రోలు మండలం అద్దెపల్లి దళితవాడలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతలు దుశ్చర్యలపై స్థానికులు మండిపడుతున్నారు. జేపీలో టీడీపీ విధ్వంస పాలనకు అదుపు లేకుండా పోతోంది. తెలుగుదేశం నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతూ అరాచకం సృష్టిస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బట్టిప్రోలు మండలం అద్దెపల్లి దళితవాడలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతలు దుశ్చర్యలపై స్థానికులు మండిపడుతున్నారు. టీడీపీ నేతల అరాచకంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, తెలుగుదేశం నాయకులు బరి తెగించారని చెప్పుకోవచ్చు. వేమూరు నియోజకవర్గంలో బరి తెగించి విధ్వంసానికి పాల్పడుతున్నారు. గతంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి, పోయాయి, ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా విధ్వంస కాండ కొనసాగుతూ ఉంది. వేమూరు నియోజకవర్గమే కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇదే పరిస్థితి. ఇళ్లపై దాడులు చేస్తున్నారు. తాజాగా వేమూరు నియోజకవర్గంలో బట్టిప్రోలు మండలం అద్దెపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పైన పెట్రోల్ పోసి నిప్పంటించి బరి తెగించిన పరిస్థితి. పూర్తిగా ఆ విగ్రహం కాలిపోతుంటే అక్కడ తెలుగుదేశం నాయకులు పైశాచిక ఆనందాన్ని పొందుతూ నినాదాలు చేసిన పరిస్థితి. ఇది అత్యంత హేయమైన చర్య అని అందరూ మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి వెళ్తే వాళ్ళపైన కూడా మీ పైన కేసులు పెడతామంటూ బెదిరింపు ధోరణిలో వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. పూర్తిగా పైశాచిక ఆనందం బరి తెగించి విగ్రహాలు ధ్వంసం చేయడంతో పాటు ఇప్పుడు విగ్రహం పైన పెట్రోల్ పోసి నిప్పండించడం అత్యంత దారుణమైన చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యవాదులు కూడా ఎలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. దాదాపు ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పాలించాయి, ఎన్నో ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసాం. అక్కడ విగ్రహం పైన పెట్రోల్ పోసి తెలుగుదేశం నాయకులు నిప్పండించి నినాదాలు చేయడం అది అత్యంత దారుణమైన హేయమైన చర్య అని కూడా ప్రజాస్వామ్యవాదులు మండిపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఘాతకానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలి, వారిని వెంటనే శిక్షించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. థాంక్యూ అశోక్.